ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరున కేరన్ కన్సన్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ప్రార్థించిన రీతిగా కేరన్ కన్సన్ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ అనే పేరిట మనం ఇన్ని రోజులు ప్రార్థన చేసినటువంటి 2 పాటలు ఆడియో విడుదల చేయడం జరిగింది. అంతకుముందు ఒకరు విడుదల చేశాం అని చెప్పాం. మొన్న ఆదివారం రోజున మేము దాన్ని మరలా ఇంకొక మాట పద్మాసునందు అనేటటువంటి ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు కలగాలని, అవి మీ ప్రార్థనలో, కుటుంబాల్లో, సంఘాల్లో పాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా అనేక పాటలు ఉన్నవి, రికార్డ్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు అన్న మేము పాడతామని. సంతోషం. మీరు ఎవరైనా పాడాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కనుక మెసేజ్కి ముందు మీరు కాంటాక్ట్ చేయండి. మేము మీతో పాడించడానికి, ప్రభు పరిచర్యలో అందరం పాల్గొనాలి కనుక మేము మీతో పాడించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అయితే పాటలు రికార్డ్ చేయాలని ఉంది, పంపించాం. ట్యూన్స్ రెడీ ఉన్నవి, కానీ ట్రాక్స్ అయి ఉన్నాయి, కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోతుంది. ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయాలి. ఇంకా మంచి పాటలు అనేకము, ఆశీర్వాదకరమైనటువంటి పాటలు యేసు నామమున బయటకు రావాలని అనుకుంటున్నాం. దేవుని మహిమ కొరకు ఈ పని చేయాలని మేము కోరుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు వర్తమానం కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తను ప్రేమించిన కుమారుని దండించును అని చెప్పబడింది. ఎందుకు దేవుడు ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తాడు? ఎందుకంటే దేవుడి ప్రేమలో శిక్ష ఉన్నదా? చాలామంది విశ్వాసుల్లో ఉన్నటువంటి అనుమానం, మేము దేవుని నమ్ముకున్నాం, మాకెందుకు శిక్ష వచ్చింది, మాకెందుకు ఆర్థిక సమస్యలు వస్తున్నవి, మాకెందుకు అనారోగ్యాలు వస్తున్నవి, దురాత్మల దాడి మా మీద ఎందుకు జరుగుతుంది, చాలా రకరకాల ప్రశ్నలతో మనం ఎప్పుడు విసిగి వేసారిపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక శిక్షిస్తాడు. ఒక సామెత ఉంది కదా, ప్రేమించేవాడికి దండించే అధికారం ఉంటుంది. కానీ ఈ రోజున్న మన క్రైస్తవ సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ దండన ఇష్టం లేదు. ఇలా ఉండడం తప్పు అంటే ఇష్టం లేదు, ఇలా చేయకూడదంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే సమర్థించుకుంటారు. దిద్దుబాటుకు మరియు గద్దింపుకు లోబడని వాడు సంతోషంగా మరియు ఆశీర్వాదకరంగా ఉండలేడు. జాగ్రత్తగా గమనించండి. దిద్దుబాటుకు మరియు సంస్కరణకు లోబడని వాడు, వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదము, సంతోషము రెండూ ఉండవు. ఎందుకంటే దిద్దుబాటు అనేది లేకపోతే నీవు చేసిందల్లా నిజమే, కరెక్టే అని నీకు అనిపిస్తుంది. గద్దింపు లేకపోతే నీవు తప్పుడుగా చేస్తున్నటువంటి పనులు, నీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పనులు నువ్వు ఆపలేవు. ఇవి రెండు మనిషి స్వీకరించాలి. ఖచ్చితంగా యేసును వెంబడిస్తున్నటువంటి మనందరము వీటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు ఏమి గద్దిస్తున్నాడు? వాక్యం ఏమి గద్దిస్తుంది? సేవకుడు ఏమి గద్దిస్తున్నాడు? వీళ్ళెవరేం చెప్పినా బైబిలే ప్రామాణికం. బైబిల్లో ఏముందో నువ్వు అదే చేయాలి. బైబిలే ప్రామాణికం. బైబిల్కు బయట ఎంతమంది ప్రవక్తలు చెప్పినా అది వాక్యంతో క్రోడీకరించి చూసినప్పుడు సెట్ కాకపోతే అది నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఎందుకు శిక్ష? యేసు ప్రేమిస్తే శిక్షణ? ఏమంటున్నాడు? ప్రభు తన్ను ప్రేమించిన వారిని శిక్షించి, దేవుణ్ణి ప్రేమించిన వారిని శిక్షిస్తానంటున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా, ఒక సగటు భారతీయుడిగా ఒకే మాట అడుగుతాను. శిక్షించేటటువంటి దేవుణ్ణి మొక్కాలనే ఆసక్తి ఎంతమంది కలిగి ఉన్నారు? శిక్షించి అయినా సంరక్షించే దేవుడు మన యేసయ్య. అందుకే అడిగాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని.
ఎందుకంటే మన మానవ మేధస్సుకు తెలియని ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు మన ఈ జీవిత యాత్రలో మనకు తగులుతుంటాయి. ఆ ప్రతిదాన్ని మనము చూసుకుంటూ దాటాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు దేవుడు శిక్షించేదాకా మన జీవితాన్ని తెచ్చుకుంటాం. దేవునికి ఏం పని లేక ప్రేమించిన వాళ్ళందరినీ శిక్షించుకుంటూ పోడు. నీ బిహేవియర్, నీ ప్రవర్తన దేవుడికి, సంఘానికి, ఇతరులకు ఆయాసకరంగా ఉన్నప్పుడు మొదట నిన్ను గద్దిస్తాడు. ఉంది కదా, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి మరణం వచ్చును, శిక్ష వచ్చును. నువ్వు చెప్తే వినకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుని గద్దింపుకు లోబడే తత్వం లేదు. ఈరోజు సంఘాల్లో సేవకుడు గట్టిగా, లేదమ్మా నువ్వు ఇలా చేసావని గట్టిగా మాట్లాడతారు. రేపటి నుంచి సంఘానికి రావడం మానేస్తారు, ఇంకో సంఘానికి వెళ్తారు. లేదా ఎవడైనా వచ్చి మీ అయ్యగారు ఇలాంటి వ్యక్తి, లేదా మీ సంఘంలో ఇలా జరుగుతుంది అంటే సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘానికి పోతారు. ఇంట్లో భర్త, భార్య లేదా తల్లిదండ్రులు పిల్లలకు ఇది గద్దింపు అని చెప్పి తప్పు అని గట్టిగా మాట్లాడితే పిల్లలు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకుంటారు. భర్త వచ్చి భార్యకు, అమ్మాయి నువ్వు సరిగా చేయట్లేదు అంటే, అన్నీ నాకే చెప్తున్నావు, ఎప్పటికీ నేను నీకు తప్పే కనబడతానని అని భర్త మీద అరిసేటటువంటి భార్యలు ఎంతమంది ఉన్నారో మనం వాళ్ళ కౌంటింగ్ చెప్పని అవసరం లేదు. ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదు అంటే భార్య మీద కయ్యమని భార్య పైకి లేచేటటువంటి బుద్ధిమంతులైన భర్తలు ఎంతోమంది ఉన్నారు. అందుకే అన్నాను బుద్ధిమంతులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, గద్దింపుకు లోబడని నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. కొన్ని చెప్పాను కదా, పిల్లలకు ముఖం చిన్న పుచ్చుకొని ఎవరు వెళ్ళిపోతారు. దేవుని దగ్గర మనము పిల్లలమే కదా. బైబిల్లో ఒక సందర్భం ఉంది, ఆయన అక్కడి నుంచి ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? మన మొట్టమొదటి అన్నయ్య, తండ్రి కాదు. సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకోవా అన్నాడు. నీకు గద్దింపు వచ్చిందంటే నువ్వు సత్క్రియను చేయలేదనే కదా. ఒక వ్యక్తి లేదా దేవుడు లేదా సేవకుడు ఇది ఇలా కాదు అంటున్నాడంటే నువ్వు సత్క్రియ చేయడంలో విఫలమయ్యావనే కదా. ఆ విఫలమైన దాన్ని చెప్పినప్పుడు దిద్దుకోవడానికి ఏంటి? అది రాదు. సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘానికి వెళ్తున్నారు. అలాంటి విశ్వాసులకు చెప్తున్నాను, ఇక్కడున్నది యేసుప్రభు కాదా? ఇక్కడ చెప్పే వాక్యం కాదా? ఇక్కడ ఉండే పాస్టర్ కాడా? అక్కడున్న పాస్టర్ కన్నా స్పెషలా? అక్కడున్న సంఘం ఒక్కటే పరిశుద్ధమైందా? ఒక విషయం చెప్తా వినండి, నీవు ఒక్క దగ్గర గద్దింపుకు, దిద్దుబాటుకు లోబడకపోతే ఎక్కడికి పోయినా నిలకడగా ఉండలేవు. ఇది ఖచ్చితం. రేపు నువ్వు పరలోకం రావడానికి ఈ జంపింగ్ పద్ధతిలో నువ్వు రాలేవు. ఎందుకంటే నువ్వు ఒక దగ్గర నీకు ఇబ్బంది అయితే ఇంకో దగ్గరికి పోతున్నావంటే అక్కడ నీవు నిలకడగా ఉండలేవు. నిలకడగా ఉండడం నేర్చుకో, గద్దింపుకు లోబడ్డం నేర్చుకో, దిద్దుబాటుకు అలవాటు చేసుకునే జీవితాన్ని. ఇంకోటి వచ్చి చెప్తాడు, ఈ పాస్ట్ ఇట్లా, సంఘం ఇట్లా. ఒకవేళ అలాంటి వాడు కనుక ఎవడన్నా ఉంటే, వాడనే మాట్లాడుతున్నాడు అని ఉంటే, వాడు ఖచ్చితంగా సాతాను యొక్క ఆత్మచేతనే నడిపించబడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, సేవకుల మీద కానీ, సంఘాల మీద కానీ, విశ్వాసుల మీద కానీ ప్రచారాలు చేసి సంఘాన్ని విడగొట్టి, లేదా ఆ సంఘంలో నుంచి నేను పట్టుకొచ్చుకోవాలని ఇంక ఏదైనా మాట్లాడేవాడుంటే వాడు సాతాను సంబంధి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను, ఎవరైనా నిజంగా వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు తేరి చూసి పరిష్కరించుకోవాలి. సిద్ధాంతపరంగా ఇతను కరెక్ట్ ఉన్నాడా, లేదా నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇతను నాకు చేస్తున్న బోధ సరిగా ఉందా, లేదా నాకు సరిపోలేదు. అప్పుడు నువ్వు ఇంకో దగ్గర నీ ఆత్మీయ అంతస్తుకు అడ్డంకిగా మారినప్పుడు మాత్రమే నువ్వు ఈ సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘానికి వెళ్ళాలి. అంతేగాని నీకు గద్దింపు వచ్చిందనో, సేవకుని మీద ఇంకెవడో ఏదో చెప్పాడనో కాదు. ప్రియులారా, సేవకుడి మీద చెప్పేవాడు రేపు దేవుడి మీద కూడా నీకు చెప్పిస్తాడు సాతాను. అర్థమైందా? రోజు సేవకుడి మీద చెప్పాడు, రేపు దేవుని మీద కూడా ఇంకోటి వచ్చి నీకు అబద్ధం చెప్తాను, దేవుని కూడా వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు రక్షణ కోల్పోయి నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. దేవుడు శిక్షించిన కుమారుడు ధన్యుడు, తండ్రి శిక్షించిన వాడు ధన్యుడు, గొప్పవాడు అవుతాడు. నువ్వు దేవుని చేత శిక్షించబడకూడదు అనుకుంటే దేవుని కొరకు నీతిగా బ్రతకడం అలవాటు చేసుకో.
దేవుని ముందు సరిగా ఉండడం అలవాటు చేసుకో. ఇవేది నువ్వు కాదు చేయలేను అనుకుంటే దేవుడు శిక్షకు పాత్రుడవైతావు. ఎందుకంటే దేవుడు శిక్షించిన కుమారుడు తండ్రి బెత్తమే వాడతాడు. నీవు యేసు ప్రభును నీ తండ్రిగా స్వీకరిస్తున్నావా? నిన్ను ప్రేమించేటటువంటి నీ భర్తగా, లేదా నీ ప్రియుడిగా, నీ స్నేహితుడిగా, నీ అన్నగా నువ్వు స్వీకరిస్తున్నావా? దేవుడి శిక్షను పూర్ణ మనసుతో, దేవుడి శిక్షను, గద్దింపును అంగీకరించడానికి నేర్చుకోలోబడి ఉండు. అలా లేని పక్షములో నీవు దేవుని చేత నడిపించబడవు. దయచేసి ఈ మాటలను మన మనసులో పెట్టుకొని మన ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా దేవుని వందనాలు. విన్న వాక్యం సైతాన్నిలో పోకుండా నీకటి ఫలింపజేయండి. మంచి నీళ్ళలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు నా అందరి తల ఫలించే కృపను దయచేయండి. నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైంది కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి కీలక అంత కోటి నాశనం కలుగును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను మనందరి వృత్తిలో ఆశీర్వదించును కాక. ఆమేన్.